దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. జూన్ 8. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములన్నీ నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యము చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. వినిన వాక్యం మా హృదయంలో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. నెహెమ్యా గ్రంథము 7-8 అధ్యాయములు. 7వ అధ్యాయము. నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతినైన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుష్యుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. అప్పుడు నేను బాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేము యొక్క గుమ్మముల తలుపులు తీయకూడదు, మరియు జనులు దగ్గర నిలవబడి ఉండగా తలుపులు వేసి అడ్డగడిలో వాటికి వేయవలననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్తులందరూ తమ తమ కావలి వంతులను బట్టి తమ ఇండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలననియు చెప్పితిని. అప్పటిలో ఆ పట్టణము మిగిల విశాలముగాను పెద్దదిగాను ఉండెను గాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి. ఇండ్లు ఇంకా కట్టబడలేదు. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను, అధికారులను, జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి: జెరుబ్బాబెలు, యేషువ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమాని, మొర్దెకై, బిల్షాను, మిస్పేరెతు, బిగ్వయి, నెహూము, బయనా అనువారితో కూడా బాబేలు రాజైన నెబుకద్నెజరు చేత చెరలోనికి కొనుపోబడి తిరిగి యెరూషలేమునకు, యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే. ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే. అది ఎలాగనగా: పరోషు వంశస్థులు 2172, షెఫట్యా వంశస్థులు 372, ఆరాహు వంశస్థులు 652, యేషువ, యోవాబు సంబంధులైన పహోత్మోయాబు వంశస్థులు 2818 మందియు, ఏలాము వంశస్థులు 1254, జత్తు వంశస్థులు 845, జక్కయి వంశస్థులు 760 మందియు, బిన్నూయి వంశస్థులు 648, బేబై వంశస్థులు 628, అజ్గాదు వంశస్థులు 2322, అదోనీకాము వంశస్థులు 667, బిగ్వయి వంశస్థులు 2067, అదీను వంశస్థులు 655, హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు 98, హాషూము వంశస్థులు 328, జేజయి వంశస్థులు 324, హారీపు వంశస్థులు 112, గిబియోను వంశస్థులు 95, బేత్లెహేము నెటోపా వారు 188, అనాతోతు వారు 128, బేతజ్మా వెతువారు 42, కిర్యాతారీము, కెఫీరా, బయేరోతుల వారు 743, రామా గెబలు వారు 621, మిక్మషు వారు 122, బేతేలు, హైలా వారు 123, రెండవ నెబో వారు 52, రెండవ ఏలాము వారు 1254, హారీము వంశస్థులు 320 మందియు, ఎరుకో వంశస్థులు 345, లోదు, హదీదు, ఓను అనువారి వంశస్థులు 721, సెనాయా వంశస్థులు 3930 మందియు, యాజకులలో యేషువ ఇంటివారైన యదాయా వంశస్థులు 973, ఇమ్మేరు వంశస్థులు 1052, పషూరు వంశస్థులు 1247, హారీము వంశస్థులు 1017, లేవీలైన యేషువ, హోదవ్య, కద్మియేలు అనువారి వంశస్థులు 74, గాయకులైన ఆసాపు వంశస్థులు 140, ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు, ఆటేరు వంశస్థులు, టల్మోను వంశస్థులు, అక్కూబు వంశస్థులు, హటీటా వంశస్థులు, షోబయి వంశస్థులు 130, నెతీనీలైన జీహా వంశస్థులు, హషూబా వంశస్థులు, టబ్బాయోతు వంశస్థులు, కెరోసు వంశస్థులు, సియాహా వంశస్థులు, ఫాదోను వంశస్థులు, లెబానా వంశస్థులు, హగాబా వంశస్థులు, షల్మయి వంశస్థులు, హానాను వంశస్థులు, గిద్దేలు వంశస్థులు, గహరు వంశస్థులు, రెవాయా వంశస్థులు, రెజీను వంశస్థులు, నెకోదా వంశస్థులు, గజ్జాము వంశస్థులు, ఉజ్జా వంశస్థులు, పాషియా వంశస్థులు, బేసాయి వంశస్థులు, మెహూనీము వంశస్థులు, నెపుషేసీము వంశస్థులు, బక్బూకు వంశస్థులు, హకూపా వంశస్థులు, హర్హూరు వంశస్థులు, బజ్లీతు వంశస్థులు, మెహీదా వంశస్థులు, హర్షా వంశస్థులు, బర్కోసు వంశస్థులు, సిసేరా వంశస్థులు, తెమాహా వంశస్థులు, నెజియాహు వంశస్థులు, హటీపా వంశస్థులు,
సొలొమోను దాసుల వంశస్థులు, సటాయి వంశస్థులు, సోపేరెతు వంశస్థులు, పెరూదా వంశస్థులు, యహలా వంశస్థులు, దర్కోను వంశస్థులు, గిద్దెలు వంశస్థులు, షపట్య వంశస్థులు, హట్టీలు వంశస్థులు, జబాయిల సంబంధమైన పొకేరోతు వంశస్థులు, ఆమోను వంశస్థులు. ఈ నెతీనీలందరూ సొలొమోను దాసుల వంశస్థులను 392. తెల్మెలాహు, తెల్హార్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన స్థలముల నుండి వచ్చిన వారు తాము ఇశ్రాయేలీల సంబంధులో కారో తెలుపుటకు తమ ఇంటి పేరులైనను తమ వంశావళి పత్రిక అయినను కనపరచలేకపోయిరి. వారెవరనగా దెలాయా వంశస్థులు, టోబియా వంశస్థులు, నెరోదా వంశస్థులు, వీరు 642. హబయా వంశస్థులు, హక్కోజు వంశస్థులు, బర్జిల్లై వంశస్థులు అనగా గిలాదీయులైన బర్జిల్లై కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకుని వారి పేరు చేత పిలువబడిన బర్జిల్లై వంశస్థులు యాజక సంతానాలు. వీరి వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెతకగా అది కనబడకపోయాను. కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి యాజకులలో ఉండకుండా వేరుపరచబడిరి. కాగా అధికారి ఊరీము, తుమ్మీము అను వాటిని ధరించుకుని ఒక యాజకుడు ఏర్పడే వరకు అతి పరిశుద్ధ వస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పాను. సమాజకులందరూ 42,360 మంది. వీరుగాక వీరు పనివారును పనికెత్తలను 7,337. గాయకులలో స్త్రీ పురుషులు 245 ఉండిరి. వారి గుర్రములు 736, వారి కంచర గాడిదలు 245, వారి ఒంటెలు 435, వారి గాడిదలు 6,720 ఉండెను. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయము చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును, 50 పల్లెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చును. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతీనీయులు, ఇశ్రాయేలీలందరూ తమ పట్టణముల యందు నివాసము చేసిరి. 8వ అధ్యాయం. 7వ నెల రాగా ఇశ్రాయేలీలు తమ పట్టణములలో నివాసులై ఉండిరి. అప్పుడు జనులందరూ ఏకమనస్కులై నీటి గుమ్మం ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదవబడు దాన్ని గ్రహింప శక్తిగల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మము ఎదుటనున్న మైదానంలో ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. అంతటి శాస్త్రయోగి ఎజ్రా ఆ పని కొరకు కర్రతో చేయబడిన ఒక పీఠము మీద నిలవబడెను. మరియు అతని దగ్గర కుడిపార్శ్వం మందు మతిత్యా, షమ, అనాయా, ఊరియా, హిల్కియా, మియాషయ అనువారును, అతని ఎడమ పార్శ్వమందు పెదాయా, మిషాయేలు, మల్కియా, హాషుము, హష్బద్దానా, జకర్యా, మెషుల్లాము అనువారును నిలిచి ఉండిరి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలవబడి జనులందరూ చూచుచుండగా గ్రంథమును విప్పగానే జనులందరూ నిలవబడిరి. ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్, ఆమేన్ అని పలుకుచు నేలకు ముక్కలమూలు వంచుకుని యెహోవాకు నమస్కరించిరి. జనులు ఇలాగు నిలవబడుచుండగా యేషువ, బానీ, షెరబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హోదియా, మొయాషయ, కెలీటా, అజర్యా, యోజాబాదు, హానాను, పెలాయాలును, లేవీలను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా అధికారి అయిన సెహెమ్యాయు, యాజకుడును శాస్త్రీయునకు ఎజ్రాయును జనులకు బోధించు లేవీలను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనములతో చెప్పిరి. మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, గ్రొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయడి. ఇదివరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమైన. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలముందుదురు. అలాగున లేవీయులు జనులందరినీ ఓదార్చి, మీరు దుఃఖము మానుడి, ఇది పరిశుద్ధ దినము, మీరు దుఃఖపడకూడదని వారితో అనిరి. ఆ తర్వాత జనులు తమకు తెలియజేయబడిన మాటలన్నింటినీ గ్రహించి తినుటకును త్రాగుటకును, లేని వారికి ఫలహారములు పంపించుటకును, సంభ్రమముగా ఉండుటకును ఎవరి ఇండ్లకు వారు వెళ్ళిరి. 2వ దినమందు జనులందరి పెద్దలలో ప్రధానులైన వారును యాజకులను, లేవీలను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవలనని శాస్త్రి అయిన ఎజ్రా యొద్దకు కూడి వచ్చిరి. యెహోవా మోషేకు దయచేసిన గ్రంథములో చూడగా 7వ మాసపు ఉత్సవ కాలమందు ఇశ్రాయేలీలు పర్ణశాలలో నివాసము చేయవలనని వ్రాయబడి ఉండుటకును
కనుగొనెను. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోను ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. ఆ ప్రకారమే జనులు పోయి కొమ్మలను తెచ్చి, జనులందరూ తమ తమ ఇండ్ల మీదనూ తమ లోగిళ్ళలోనూ దేశమందిరపు ఆవరణములోనూ నీటి గుమ్మము వీధిలోనూ ఎఫ్రాయిము గుమ్మపు వీధిలోనూ పర్ణశాలలు కట్టుకొనిరి. వారి చెరసాలలో నుండి తిరిగి వచ్చిన వారి సమూహము పర్ణశాలలు కట్టుకుని వాటిలో కూర్చుండిరి. నూను కుమారుడైన యెహోషువ దినములు మొదలుకొని అది వరకు ఇశ్రాయేలీలు అలాగూ చేసి ఉండలేదు. అప్పుడు వారికి బహు సంతోషం పుట్టెను. ఇదియుగాక మొదటి దినం మొదలుకొని కడవరి దినము వరకును అనుదినము ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథమును చదివి వినిపించుచూ వచ్చెను. వారు ఈ ఉత్సవమును 7 దినముల వరకు ఆచరించిన తరువాత విధి చొప్పున 8వ దినమున వారు పరిశుద్ధ సంఘముగా కూడుకొనిరి. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనం వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ ఉదయకాలమున ఆయుష్ను, ఆరోగ్యమును ఇచ్చి మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ దినం వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీకే స్తుతులు ప్రభా. ఈ దినం మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములను మేము నీ సన్నిధిలో ఒప్పుకొనిచున్నాము. దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి, శుద్ధీకరించండి ప్రభా. నీకు ఇష్టలుగా, నీ చిత్తానుసారులుగా, నీ హృదయానుసారులుగా ఈ దినమంతా మేము జీవించినట్లు నాకు, నా కుటుంబానికి, మా కుటుంబాలన్నిటికీ మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. నీకే స్తోత్రాలు తండ్రి. మా ఇరుగు పొరుగు, మా పట్టణము, మా బంధువులు, స్నేహితులు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. ప్రత్యేకించి ఈ దినం పెంతెకొస్తు దినం ప్రపంచ ప్రార్థనా దినముగా జరుపుకొనిచుండగా ప్రభా, ఆనాడు ఆది అపోస్తులు ప్రభు 21 దినాలు నాయన కనిపెట్టినప్పుడు ఏకమనస్కులై ప్రార్థించగా పెంతెకొస్తు దినమున ప్రభు అగ్ని జ్వాలల వలె నాలుకలు విభాగింపబడి ఒక్కొక్కరి మీద వారుగా వారు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారే అయ్యా క్రొత్త భాషలు మాట్లాడారు ప్రభు. అట్టి అభిషేకము అయ్యా తండ్రి, అట్టి ఆత్మకార్యము తిరిగి మా దినముల్లో మీరు దయచేయండి ప్రభు. ఈ పెంతెకొస్తు దినమున ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఈ దినమును జరుపుకుంటున్నారో, ప్రపంచ ప్రార్థనా దినముగా ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారి ప్రతి ప్రార్థనకు జవాబు దయచేయండి. ఆనాడు మేడగదిలో దిగి వచ్చినట్లుగా ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆ యొక్క బలమైన ఉజ్జీవాన్ని రగిలించండి. ప్రతి క్రైస్తవుని రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకుని ఆత్మతో నింపి ఆత్మానుసారంగా జీవించడానికి నీ కృపను దయచేయండి. బలమైన ఆత్మ వరములతో ప్రతి క్రైస్తవుని మీరు నింపండి. డినామినేషన్స్ భేదం తొలగించండి. అందరూ ఏకతాటిపైకి వచ్చే కృపను మీరు దయచేయండి. దైవజనులందరినీ బలపరిచి అభిషేకించి ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించమని వేడుకొంచిన వారి కుటుంబాలన్నింటినీ నీ రక్త ప్రోక్షణ కింద ఉంచండి అయ్యా. మా భారతదేశాన్ని దర్శించండి, రక్షించండి. మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి, సువార్త కొరకు గృహాలు తెరవండి ప్రభా. నాయన ఇజ్రాయెల్ దేశానికి క్షేమం కలుగునుగాక. ఇజ్రాయెల్లో సమాధానం ఉంచండి. ఇజ్రాయేలులో నీ చిత్తము జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రపంచ దేశంలో అన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేస్తున్న అధికారులకు నీ కృపనిచ్చి నీతి న్యాయంతో పరిపాలించటకు నీ అనుగ్రహమును దయచేయండి అయ్యా. దైవజనులందరికీ నీ కృపనిమ్మని, క్రైస్తవులందరికీ నాయన నీ హస్తము తోడుగా ఉంచి డినామినేషన్స్ భేదం తొలగించమని, నీ చిత్తం ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం ప్రత్యేకించి కొమరోస్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ దేశంపై నీ కృప కలుగునుగాక. ఈ దేశ ప్రజలు అందరికీ గొప్ప రక్షణ కలుగునుగాక. వారి మనోనేత్రాలు తెరవబడునుగాక, వారి హృదయాలు తెరవబడునుగాక. అయ్యా సువార్త కొరకు వారి గృహాలు తెరవబడునుగాక. అక్కడ ఉన్న క్రైస్తవులందరూ బలపరచబడుదురుగాక. అక్కడ ఉన్న దైవజనులందరూ అయ్యా నాయన బలమైన అభిషేకంతో నింపబడి వాడబడుదురుగాక. ఆ దేశంలో ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ప్రభు. అందరూ అంతటా రక్షించబడాలి, అందరూ నరకాగ్ని తప్పించబడాలి ప్రభు. అటు కృపను మీరు ఈ దేశమునకు దయచేయమని ఉదయకాలం నీ దేశాన్ని మీ హస్తానికి అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాము మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుంచి ప్రతి కీడు నుండి మమ్మల్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.